వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. యచ్చాపహాసార్ధమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోధవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయం. ఇక్కడ 41, 42 శ్లోకాలలో శ్రీకృష్ణ పరమాత్మతోటి అర్జునుడు ఇంతకు పూర్వం తను చేసినటువంటి తప్పులు కానీ, చనువుతో ఏదైనా ఎక్కువగా మాట్లాడినా కానీ, ఏదైనా ఇబ్బందికరంగా తను మాట్లాడినట్లయితే వాటిని గురించి తను తప్పుగా భావిస్తూ ఇక్కడ చెప్తున్నాడు. నాశరహితుడమైనటువంటి ఓ శ్రీకృష్ణ, నీ యొక్క మహిమను తెలుసుకోక పొరపాటున కానీ చనువు వలన కానీ నా సఖుడవు నా మిత్రుడవు అని తలచి ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ సఖ అని అలక్ష్యంగా నీ గురించి నేను ఏమి చెప్పాను. ఇంకా సరదాగా విహారానికి వెళుతున్నప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ, తింటున్నప్పుడు కానీ, ఒక్కడుగా ఉన్నప్పుడు కానీ, లేక ఎవరైనా ఇతరుల ఎదుట కానీ, పరిహాసం కోసం కానీ, సరదా కోసం కానీ ఏవైనా అవమానాలని చేసినట్లయితే ఆ అపరాధాలన్నీ అప్రమేయుడమైనటువంటి నీకు అంటకుండగా నేను చేసినటువంటి తప్పులకి నన్ను క్షమించమని నిన్ను వేడుకుంటున్నాను. మనతో ఉండే కొందరు మహాత్ముల గురించి వివరాలు తెలియనప్పుడు వారితో అనేక విషయాల్లో చమత్కార సంభాషణలు జరిపి వాళ్ళతో అనేక పనులు చేయించేసుకుంటూ ఉంటారు. తర్వాత వాళ్ళ గొప్పతనం ప్రజల్లో ఉండేటువంటి పేరు తెలిసాక, అయ్యో ఈ మహనీయునితోనా నేను ఎటువంటి మాటలు మాట్లాడాను, వీరితోనా నేను ఈ పనులు చేయించాను అని బాధపడతాం. అది చాలామందికి అనుభవం జరుగుతూనే ఉంటుంది. చేసిన తప్పుకు పశ్చాత్తాపపడి మళ్ళీ దాన్ని చేయకుండా ఉండడం విజ్ఞుల లక్షణం. ఇక్కడ అర్జునుడు కూడా శ్రీకృష్ణుణ్ణి అనేక విధాల పరిహాసమాడి ఉన్నాడు. కనుక పరమాత్మ యొక్క గొప్పతనం తెలుసుకొని తాను చేసిన పనికి పశ్చాత్తాపడుతున్నాడు అని ఈ 2 శ్లోకాల యొక్క భావము. జై గురుదత్త.